ప్లాంట్స్ నేను ఒక టూ మంత్స్ అవుతుంది తెప్పించాను అనమాట. నర్సరీతో తెప్పించాను. కొద్దిగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మ్యాంగోస్లో. చూద్దాం, పెడదాము. మిద్దె తోటలో 100 రూపాయల టబ్లో పెట్టాను అనమాట, బ్లాక్ టబ్లో. ఇక్కడ ఒక మ్యాంగో ఉంది, ఇంకా పక్కన ఒక 2-3 ఉన్నాయి మ్యాంగోస్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది చూడండి, గుంటగరగరాకు బృంగరాజ్ అంటాం కదా, ఇది చూడండి. తెలుసా మీకు ఫ్రెండ్స్? ఇది తెల్ల గల్జీరు, పునర్నవాకులు. ఇదంతా తోటలాగా పెరుగుతూ ఉంటుంది. నేను అన్నిట్లో వేస్తూ ఉంటాను. ఒక 2-3 రెమ్మలు తెంచేసేసి వేస్తూ ఉంటాను. చూడండి, పునర్నవ. సో అలాగే దీంట్లోనే నేను చామంతి మొక్క వేసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉంది మొక్క, చిన్న మొక్క. అది వేరే తొట్లలో దీంట్లోనే ఉంటే దీంట్లో పెట్టాను. చూడండి ఎలా వచ్చింది ఫ్లవర్స్. దాని సీజన్ కదా, సీజన్లో బాగా వస్తాయి. వైట్ కలర్ చామంతి బుషీగా ఉంది బాగా. అది ఫ్లవర్స్ బరువుకి వంగిపోతుంటే సన్నటి ఇలాగా పెట్టేశాను కట్టి. ఇది ఫ్రెండ్స్, ఇది మ్యాంగో ట్రీలోనే ఉంది. ఈ 2 మ్యాంగో ట్రీస్. చిన్న మొక్క చిన్నదే కానీ కాయలు మాత్రం చక్కగా కాసి వంగిపోతూ ఉంటుంది. పాపం వంగిపోతున్నప్పుడు మళ్ళీ ఇలాగ మనం స్టెమ్ ఒక ఆధారంగా ఒక కర్ర పెట్టేసిస్తే చక్కగా ధైర్యంగా కాస్తుంది అనమాట. పాపం లేదంటే పడిపోతే ఇలాగ ఇక్కడ మన తొట్లలో వేసినప్పుడు కింద పడిపోతుంటే వాటికి డిస్టర్బ్ అయిపోతాయి. తప్పకుండా ఇలాగ స్టెమ్ ఇది ఒక కర్ర పెట్టాల్సిందే మనం. ఇది ఆల్ స్పైస్ మొక్క ఫ్రెండ్స్. ఇది ఒక 1 ఫీట్ పైనే ఉంది తొట్టి, దాంట్లో పెట్టాను. ఇది కనీసం 2.5 years అవుతుంది ఫ్రెండ్స్ మన దగ్గర ఉండబట్టి. 20 సెంటీమీటర్స్ మొక్క తీసుకున్నాను. ఆన్లైన్లోనే కొనుక్కున్నాను నేను, సో అమెజాన్ నుంచి. ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో. కింద పెడితే పెద్ద మానైపోయేదేమో బహుశా. ఇప్పుడు 5 feet దాటిపోయింది, నాకంటే కొద్దిగా హైట్ అయిపోయింది అనమాట. ఇలాగ చూడండి, ఇది ఆల్ స్పైస్ మొక్క. ఇంకొక 1 month తర్వాత 2 months తర్వాత దీన్ని కొద్దిగా ప్రూనింగ్ చేస్తే దాంట్లో ఉన్న బలం పోకుండా ఉంటుంది మొక్కకి. ఇది ఆల్ స్పైస్ మొక్క ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే వాడుకోవాలనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్ చూపదు. ఎందుకంటే మనము అన్ని మసాలాలు తయారు చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. ధనియాలు, డ్రై ధనియాలు అన్నీ స్పైసెస్ వేసి, లవంగాలు, ఇలాచి, దాల్చిన ఇవన్నీ వేసి ధనియాలు మొక్క అది మనం పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాం కదా. ఇది అసలు మంచి తాటికి రాదు. తాటికి అసలు వచ్చినప్పుడు, ఇంకా పైకి వచ్చినప్పుడు అలాగా తీస్తూ స్మెల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాను అంతే. ఎప్పుడైనా ఒకసారి రైస్ మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ ఇలా చేసినప్పుడు కొన్ని ఆకులు వేస్తుంటాను అంతే. వాడాలి యాక్చువల్గా. ఇవన్నీ మనము ప్రాపర్గా ఎట్లే చేసుకోవాలి. ఏదో మిద్దె తోటలో అది పెంచుతున్నాము, ఇది పెంచుతున్నాము, ఇది ఉంది, అది ఉంది అని చెప్పుకోవడం కాదు. మనకి ఉన్న మొక్కలని మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటిని మనం ఎలా పోషిస్తున్నాము, ఓకే, మనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయా లేదా, ఓకే ఫ్రెండ్స్. అంతేగాని షాప్ కోసం ఆ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది, నేను అక్కడి నుంచి తీసుకున్నాను, ఇక్కడి నుంచి తీసుకున్నాను, ఓకే, అది కాదు. ఓకే, దీని అందాన్ని మనము ఎంజాయ్ చేయాలి, వాటి ఉపయోగించుకోవాలి కూడా. వాటిని మనం మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి వీటిల్లో, మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి వీటిల్లో. అది కూడా మనం ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఏమంటారు? అవునా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.